పొద్దున్న మీరు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు సంతకం చేశారు. ఆ రిజిగ్నేషన్ వెనక్కి తీసుకుని చైర్మన్గా రీజాయిన్ అవుతున్నట్టు సైన్ చేయండి. మిత్రతో ఆ మాట చెప్పాల్సింది నేను ఆంటీ. లక్ష్మి చెప్తోంది. ఇప్పుడు నీ టైం బ్యాడ్ అయ్యి దాని టైం నడుస్తుంది. ఏం చేస్తాం? సంతకం చేయండి నాన్న. చైర్మన్ గా సైన్ చేయండి నాన్న. ఆగు మిత్ర, సంతకం చెయ్యొద్దు. ఏమైంది అరవిందా? ఇప్పుడు ముహూర్తం బాలేదా? ముహూర్తం కాదండి, చైర్మన్ పదవికి మిత్ర వద్దు. ఏమంటున్నారు అత్తయ్య గారు? చైర్మన్గా ఆయన తప్ప ఇంకెవరుంటారు? నువ్వే. నేను చైర్మన్ ఏంటి అత్తయ్య గారు? కష్టపడి నువ్వు ఆ కంపెనీని సాధించావు. చైర్మన్ పదవి నందన్ వంశం నుంచి చేజారిపోకుండా నువ్వు చేశావు. ఇదంతా నేను ఆయన కోసమే చేశాను అత్తయ్య గారు. మీ అత్తయ్య అన్న దాంట్లో అర్థం ఉందమ్మా. ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా పోరాడావు, కష్టమైనా గెలిచి సాధించావు. ఆ పదవి నీకే దక్కాలి. ఇక నుంచి నువ్వు ఈ నందన్ వంశ కోడలివి మాత్రమే కాదు, నందన్ వంశ వ్యాపార సంస్థలకు కూడా అధినేతవి. మిత్ర గారు, ఏంటండి అలా కోపంగా వచ్చేశారు? చైర్మన్గా ఛార్జ్ తీసుకున్నావు కదా, ఇంకేం కావాలి నీకు? మీ బ్లెస్సింగ్స్ అండి. ఏంటి? మీ ఆశీర్వాదం కావాలి. నా బ్లెస్సింగ్స్ కోసం వచ్చావు అన్నమాట. ఇంకా నన్ను రిక్వెస్ట్ చేయడానికి ఏమో అనుకున్నాను. లేదండి, నేనే చైర్మన్గా ఉండాలని అత్తయ్య గారు మావయ్య గారు కరాఖండిగా చెప్పారు. నేను వాళ్ళ మాటని కాదనలేకపోయాను. అంటే నీకు నాకన్నా చైర్మన్ పోస్టే కావాల్సి వచ్చిందా? మిమ్మల్ని నన్ను దగ్గర చేయాలని అత్తయ్య గారు మావయ్య గారు ఇలా చేశారు. లేదండి, నాకు మీకంటే ఏది ఎక్కువ కాదు. మరి చైర్మన్ పోస్ట్ ఎందుకు తీసుకున్నావు? పెద్దవాళ్ళని గౌరవించాలి కదండి. మరి నా బ్లెస్సింగ్స్ ఎందుకో? మీ స్థానంలో నేను వెళ్తున్నాను కదండి. రేపటి నుంచి మీరు ఎలాగో ఆఫీస్కి రారు, అన్నీ నేనే చూసుకోవాలి. అఫ్కోర్స్ హెల్ప్ చేయడానికి వివేక్ ఎలాగో ఉంటాడనుకోండి. నీకు వెహికల్ అక్కర్లేదు, ట్రాఫిక్ జామ్ కూడా ఉండదు. ఎక్కడ పడితే అక్కడికి ఎప్పుడు పడితే అప్పుడే వెళ్ళొచ్చు. అది మా తండ్రి గారైన వాయుదేవుడు నాకిచ్చిన వరం. ఆ పైన నా స్వామి శ్రీరామచంద్రమూర్తి ఇచ్చిన నా బలం. మా వరం బలం నువ్వు. నీ వల్లే మా కష్టాలు తీరాయి. మా కంపెనీ మాకొచ్చింది. మా అమ్మ చైర్మన్ అయింది. మా నాన్నకి హెడ్ఏక్ తగ్గింది. ఇందులో నేను చేసిందేముంది? అంతా చేసింది మీరే కదా. రామకోటి రాయడం తప్ప మేం మాత్రం ఏం చేశాం? అలా జరగాలని
బలంగా కోరుకున్నారు. మన సంకల్పం గట్టిదైతే, మన శత్రువులు లోపల లేకపోతే అనుకున్న పని జరిగిపోతుంది. అంటే నీ మహిమ ఏం లేదా? స్వశక్తిని నమ్ముకున్నవారు కార్యసాధకులవుతారు అని జగదేక వీరుడైన నా స్వామి నిరూపించాడు కదా తల్లి. మానవుడై పుట్టి దేవుడయ్యాడు కదా. ఎంతసేపు మీ రాముణ్ణి పొగడమేనా నీ పని? మంచిని పంచడం నా పని. మనుషులకు ఎన్నో కష్టాలు, అవరోధాలు వస్తాయి. కాలం, ప్రకృతి ఎదురు తిరుగుతాయి. నా స్వామికి అలాగే జరిగింది. ఆ దుర్మార్గుడైన రావణుడు మా సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయినప్పుడు అడ్డు చెప్పని సముద్రం సీతమ్మ కోసం రామయ్య లంకకు వెళతానంటే దారివ్వలేదు. అప్పుడు రాముడు సముద్రం పైన తన బాణాన్ని ఎక్కుపెట్టారు. సముద్రుడు భయపడి తనపై బ్రిడ్జ్ కట్టడానికి ఒప్పుకున్నాడు. మీకు రామాయణం తెలుసా పిల్లలు? నా స్వామి కథ విన్నా, చదివినా, చూసినా ఎంతో పుణ్యం. సరే, మా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయి మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ స్వీట్స్ తీసుకో.